అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెంకట్ రామిరెడ్డి ప్రస్తుతం రాజకీయాల్లో ఈ పేరు బాగా వైరల్ అవుతుంది. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ వైసీపీకి ఎంతో ఫేవర్ చేశారు. అయితే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇతను గుట్టు రట్టయిన తర్వాత మరి ఆ ఉద్యోగ నిధుల నుంచి కూడా తొలగించడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే. మేడం, వెంకట్రామిరెడ్డి మరి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉద్యోగం కోల్పోయాడు. వైసీపీకి చాలా ఫేవర్‌గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి చాలా ఫేవర్‌గా పనిచేశాడు. ఇప్పుడు ఆయనకి మరి జీవితం పోయినట్టే గదండీ! ఉద్యోగం పోయింది. మరి వైసీపీ వాళ్ళేమన్నా ఆదుకుంటారంటారా? వైసీపీ వాళ్ళు ఆదుకునే వాళ్ళ లిస్ట్ చాలా పెద్దదుంది. ఆదుకునే వాళ్ళ లిస్టు. ఆదుకోవాల్సిన వాళ్ళని. ఓకే. ఎవరిని ఆదుకోవట్లేదు గదా! హ్మ్. ఏంటంటే ఒక పరామర్శ, ఆ! హ్మ్. ఒకసారి ఒక ట్వీట్ చేయటము, హ్మ్. ఆ రోజు సాక్షి మీడియాలో రాయటం. ఆ హ్మ్. రోజు మాట్లాడతారు. తర్వాత ఎప్పుడు గూడా కనపడదు. హ్మ్. అంటే ఒక పొన్నవేలో వచ్చి వాళ్ళకొక లాయర్ ఉన్నాడు. ఆ హ్మ్. లాయర్‌ని ఒకళ్ళని అటాచ్ చేస్తారు. హ్మ్. ఇంకా అంతకు మించి వాళ్ళు పట్టించుకునేదేముండదు. ఆ లాయర్ గూడా కొంతమందికి అటాచ్ చేస్తారు. కొంతమందికి ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. హ్మ్. ఎవరి బాధలు వాళ్ళే పడాలి. ఎవరి గురించి పట్టించుకున్న దాఖలాలైతే ఇప్పటి వరకైతే కనపడడం లేదు. హ్మ్. అంటే కంటిన్యూ ప్రాసెస్‌గా వాళ్ళ కేసు అయిపోయే వరకు పట్టించుకుంటారంటే అది ఇంపాసిబుల్. హ్మ్. పట్టించుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము. ఎప్పుడూ గూడా వాడుకోవటము, వదిలేసేయటం అనేది అది చరిత్రలాగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి తీసుకున్నా కూడా హ్మ్. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎలా వాడుకొని వదిలేసేవాళ్ళనేది. తర్వాత ఇప్పుడు రాజకీయ పరంగా తీసుకున్నా గానివ్వండి, హ్మ్. అదేలాగా ఉద్యోగస్తులను తీసుకుంటే ఎవరైతే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకునేది మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. హ్మ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని ఎవరైనా గూడా రాజకీయ పరంగా వాడుకోవటం, తర్వాత వాళ్ళ ఉద్యోగాలు ఎళ్ళిపోయిన తర్వాత చేతులెత్తేసేయటం. హ్మ్. సో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మూలాన వాళ్ళ అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి మూలాన జే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆవిడ హ్మ్. చాలా ఉన్నతమైన క్యాడర్‌లో ఉన్న వ్యక్తి. హ్మ్. ఆవిడ చాలా సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాల్సొచ్చింది. అవును. అది కంటిన్యూ వాళ్ళ ప్రాసెస్సే అది. హ్మ్. అంటే ఐఏఎస్‌లనేది విడివిగా వాళ్ళకి జైలుకెళ్ళటం, హ్మ్. ధనంజయ రెడ్డి తీసుకోవచ్చు, హ్మ్. పిఎస్ ఆంజనేయులు గారు తీసుకోవచ్చు. హ్మ్. ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు ఇంకా పోలీసు వ్యవస్థే కానివ్వండి, హ్మ్. మొత్తం కూడా వీఆర్‌లు తీసుకోవటం గాని ఇవన్నీ మనం చూస్తుంటే వాళ్ళ గత చరిత్ర అంతా కూడా ఎంత దారుణంగా ఉంది. డిపార్ట్‌మెంట్‌ని వాడుకునే విధానం కానివ్వండి, హ్మ్. ఐఏఎస్‌లను వాడుకునే విధానం కానివ్వండి, ఇవన్నీ గూడా చాలా దారుణమైన పరిస్థితికెళ్లారు. మళ్ళా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కేసులు పడి జైలుకెళ్లారు. జత్వానీ కేసు తీసుకుంటే అవును. ఆ! ఎంత పెద్ద స్థాయి కేడర్ వాళ్ళు కూడా జైలుకెళ్లారు. పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ! గానివ్వండి, వీళ్ళందరూ గూడా జైలుకెళ్లారు. ఇవన్నీ మనకెట్లా అనిపిస్తదంటే, ప్రభుత్వాలు వాడుకోవటం విధానం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి వాడుకున్న విధానం ఇక్కడ హ్మ్. స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు వెంకటరామరెడ్డి గురించి మనం చూస్తున్నాం. హ్మ్. ఆయనేంటంటే ఆహ్, ఒక ఉద్యోగస్తుడయ్యి, ఉద్యోగ సంఘాలకి అధిపతినని చెప్పుకుంటూ, హ్మ్. నాకు ఉన్న ఆయనకున్న ఇంపార్టెంట్‌ని ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ అధ్యక్షులుగా ఒకళ్ళని ఎన్నుకున్నారు ఉద్యోగ సంఘాలకి. హ్మ్. అన్నప్పుడు ఆయన మీద చాలా భరోసా ఉంటది. హ్మ్. కానీ ఆయన అచ్చంగా తీసుకెళ్ళి వైసీపీకి తాకట్టు పెట్టాడక్కడ. హుహు. ఉద్యోగస్తులందరిని తీసుకెళ్ళి వైసీపీకి తాకట్టు పెట్టడానికి ఈయనొక నాయకుడు. హ్మ్. ఆ నాయకుడు ఏంటంటే ఈయనొక్కడు బాగుపడితే చాలు. హ్మ్. ఇంక ఉద్యోగస్తులకెవరికీ అవసరం లేదు. హ్మ్. ఆ విధంగా ఏదైతే సెక్రటరియట్‌లో ఉన్న ఉద్యోగస్తులకందరికీ గూడా ఆయన ఒక ప్రెసిడెంట్ లాగా అనుకోవటం అనుకోని ఆయనకి అప్పచెప్పిన పనులకి ఆయన తాకట్టు పెట్టడం జరిగింది ఓకే. వైసీపీకి. హ్మ్. ఆయన ఎక్కడా కూడా ఉద్యోగస్తుల కోసం ఆయన ఏది చేసింది లేదు. హ్మ్. వైసీపీకి అంటే ఎప్పుడు గూడా ఒక ఎంప్లాయీ అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా పనిజేస్తారు. హ్మ్. సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. హ్మ్. కానీ అక్కడెక్కడ సిస్టమ్ ప్రకారం వెళ్ళకుండా ఒక పార్టీకి కొమ్ము గాయటం అనేది ఇక్కడ హ్మ్. చాలా చట్టవిరుద్ధమైన పని. అవును. సో, దాని మూలాన ఈ రోజున సర్వీస్ పోయింది. హ్మ్. అది ఆయన మీద చాలా కంప్లెయింట్లున్నాయి. దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితొచ్చింది. హ్మ్. ఉద్యోగం పోయింది. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆదుకుంటాడా అంటే ఒక లాయర్‌నిచ్చి ఊరుకుంటారు. ఒక హ్మ్. ట్వీట్ చేశారు. ఈ రోజంతా సాక్షి మీడియాలో ఆయన గురించి చెప్తా ఉంటారు. హ్మ్. పార్టీలని విమర్శిస్తారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇదే జరుగుతది. హ్మ్. ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటి? హ్మ్. మేడం అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎంతో కష్టపడి చదవాలి. ఎన్నో ఎగ్జామ్‌లు పాస్ అవ్వాలి. చాలా రౌండ్స్ ఉంటాయి. మొత్తం దానికి కావాల్సింది పేషెన్స్. అండ్ మరి అంతలా కష్టపడి మరి డబ్బుకి ఆశపడి ఈ విధంగా మరి ఆయనకిప్పుడు 15 ఏళ్ల సర్వీస్ ఇంకా ఉంది. ఆ సర్వీస్ అయితే గనక రిటైర్మెంట్ అమౌంట్ కూడా మరి ఏదైతే ఫండ్స్ ఉంటాయో అవి కూడా వస్తాయి. ప్రావిడెంట్ ఫండ్.
అవన్నీ కోల్పోయారు కదండీ! మరి అలాంటి వాళ్ళని ఎందుకు మరి ఈ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసి, మరి వాళ్ళ జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు? నాశనం చేసాక కూడా వాళ్ళకెందుకు ఒక దారి చూపించారు? వీళ్ళకి ఒక రకంగా చెప్తే ఉద్యోగస్తులు కూడా అత్యాస పోవటం. హ్మ్. ఓవర్ నైట్ డబ్బులు సంపాదించాలనుకోవటం. హ్మ్. ఆ అత్యాసే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తదిక్కడ. హ్మ్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని నువ్వు వాళ్ళ నీకే పనైతే అప్పచెప్తున్నారో అది లీగల్‌గా కాదన్నప్పుడు, హ్మ్. అది అక్రమంగా చేసే పనులన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? హ్మ్. వీళ్ళు ఒప్పుకున్నారు అనంటే వాళ్ళు ఏం ఆశ చూపెట్టారు? హ్మ్. డబ్బాస చూపిస్తారు. హ్మ్. ఆ డబ్బుకు లొంగిపోయినప్పుడు తర్వాత ఎదుర్కొనే పరిణామాలు ఇలాగే ఉంటాయి. హ్మ్. వాళ్ళే అది లొంగిపోకూడదు కదా! అవును. సో, వాళ్ళకి మనకు ఎవరు జీతం ఇస్తున్నారు? ప్రజలిస్తున్నారు. హ్మ్. ఆ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ప్రజలకు సర్వీస్ చేయాలి కానీ, మనం ఒక సిస్టమ్‌లో పనిచేసేటప్పుడు ప్రజలకు సర్వీస్ చేయాలే కానీ, హ్మ్. నాయకుడికి కాదు కదా! అనేది వాళ్ళకుండాలి. హ్మ్. సో, వాళ్ళు డబ్బులకు ఆశపడుతున్నారు. వీళ్ళు వాడుకుంటున్నారు. అదేలాగా చేతులు దులుపుకుంటున్నారు హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. హ్మ్. నీకిచ్చాను గదా డబ్బులు, ఇంక మేమేంటి పెట్టేది ఖర్చులు అని అంటారు. హ్మ్. సరే అది కొద్ది రోజులు ఎప్పుడైనా వాళ్ళని సింపతిగా వాడుకోవాలి, అన్యాయం జేసేశారు, వెంకటరామరెడ్డిని ఉద్యోగం నుంచి తీసేశారు, ఆయన సర్వీసు పోయింది. ఇలాంటి మాటలన్నీ ఎందుకు జెప్తారనంటే, ఏదో రాజకీయ పరంగా వాడుకోవాలి అనే దానికొక్కటే. హ్మ్. అంతేగాని వాళ్ళని ఆదుకోవాలో, వాళ్ళకేదో మంచి చేయాలనే ఆలోచన అయితే వాళ్ళకుండదు. హ్మ్. అది ఖచ్చితంగా రాజకీయ స్టంట్‌కి ఈ రోజు గూడా వాళ్ళు వాడుకోవటమే. మరి ఇలాంటి వాళ్ళు మోసపోకుండా ఉండాలి అంటే, మరి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళకి మీరిచ్చే సలహాలేంటి? రాజకీయాలకి మీరు దూరంగా ఉండటం బెటరు. హ్మ్. ఇప్పుడు ఎవరైతే ప్రజలు కట్టే ట్యాక్స్‌ల మూలాన వాళ్ళకి ఉద్యోగాలనేది అవును. ఉంటాయి. వాళ్ళ జీతభత్యాలనేది ఉంటది. అవును. కానీ అక్కడ ప్రజల సర్వీస్ కన్నా గూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్సు ఇలాంటి కొంచెం ప్రెషర్స్ ఇచ్చే రాజకీయ నాయకులు ఏ ఒత్తిడికి లొంగుతున్నారో, భయానికి లొంగుతున్నారా అంటే హ్మ్. భయపడే అంత స్థాయి అయితే నేననుకుంటాను ఏ రాజకీయ ఎవరు గూడా అంత చేయలేరు. మెయిన్ వీళ్ళకున్న అత్యాస కూడా డబ్బులు కూడా ఉంటది. హ్మ్. ఆ మెయిన్ డబ్బుల మూలానే ఉంటది. సరే ఇక్కడ సిస్టమ్‌నంతా కూడా కరప్ట్ చేయటం జరిగింది హ్మ్. గతంలో. హ్మ్. ఏంటంటే చిన్న స్థాయి కేడర్ నుంచి కూడా లంచం తీసుకోకపోతేనో, ఇంకోటో చేయటానికి పని ఇంకా పై స్థాయికెళ్తే ఇంకొంచెం లంచం, ఇంకొక స్థాయికెళ్తే ఇంకొక లంచం హ్మ్. అనేది ఒక సిస్టమ్‌ని అలవాటు చేసేశారు. హ్మ్. ఇక్కడ వసూలు చేసింది పైన కప్పం కట్టాలనంటే, అక్కడ వసూలు చేసింది ఇంకొంచెం పైన కప్పం. అది కట్టడం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళాలి. హ్మ్. సో, ఇదంతా ఏంటంటే సిస్టమ్‌ని మొత్తం ఆ రకంగా కరప్ట్ చేశారు. హ్మ్. దాని మూలాన వచ్చిన కొంతమంది ఈ ఉద్యోగస్తులు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళంతా దాన్ని హ్యాండిల్ చేస్తా వచ్చారు. హ్మ్. ఈ రోజున వాళ్ళకి అవన్నీ బయటపడటమే కానివ్వండి, కంప్లెయింట్సే కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. హ్మ్. ఈ రోజున ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఎవరు సర్వీస్ పోగొట్టుకున్నారు? హ్మ్. ఏ ఒకటి రోజు, 2 రోజులు సింపతితో ఆయనకొచ్చేసేది ఏమీ లేదు గదా! హ్మ్. సో, ఆయనకేమైనా ఎమ్మెల్సీ ఇచ్చి కూర్చోపెట్టడానికి ఆయనకే 11 సీట్లు లేవు. హ్మ్. జగన్మోహన్ రెడ్డికి. హ్మ్. సో, ఏం చేస్తారు ఆయనకి? ఈరోజు పోయిన 14 ఏళ్ల సర్వీసు ఎట్లా వస్తది అనుకుంటున్నాడు? హ్మ్. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు ఎలా ఉంటారనుకుంటున్నాడు? హ్మ్. అంటే అవినీతికి అలవాటు పడిపోయిన వాళ్ళ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. హ్మ్. ఎప్పుడూ గూడా నిజాయితీ పరులకి కొంచెం అంటే వాళ్ళిచ్చే ప్రెషర్ మూలాన ఇబ్బంది ఎదుర్కొంటారేమో కానీ, హ్మ్. కానీ ఎప్పటికైనా నిజమనేది ఎప్పటికైనా క్లారిటీ అనేది తెలుస్తది. ప్రజలు ఎప్పటికైనా గుర్తిస్తారు. నిజాయితీగా ఉన్న నాయకుడినే కావచ్చు, ఎంప్లాయీనే కావచ్చు, ఎప్పటికి మర్చిపోరు. ఇప్పుడు హ్మ్. ఒక రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కెళ్తే అక్కడ అతను నిజాయితీ పరుడు అని అనుకుందాం అనుకోండి. ఒక హ్మ్. ఎంఆర్ఓని ఎవరైనా. ఆయన ఆ సర్వీస్ నుంచి ఎళ్ళిపోయినా గూడా అక్కడ లోకల్ చుట్టుపక్కల ప్రజలు ఎలా చెప్పుకుంటారు? ఆయనున్నాడు వెళ్ళంగానే పనిచేసేవాడు. రూ. 10 తీసుకోకుండా పనిచేశాడని చెప్పుకుంటారు. అవును. ఆయన ఎళ్ళిపోయినా గూడా ఆ పోస్ట్ నుంచి వేరే చోటకెళ్ళినా గూడా ఆ గుర్తింపనేది ఉంటది. హ్మ్. ఆ పరిధి వరకైనా. కానీ అదే వాళ్ళు హింసించి చేసిన వాడు 10 మంది చెప్తాడు. ఇంకో 10 ఊర్లో ఆయన ఎళ్ళిన ఊరికి గూడా ఇది మోస్తారు. అవును. అట్లాంటి వాడు అతను కరప్ట్ చేస్తాడు, ఇబ్బంది పెడతాడు, పని చేయడు అని చెప్పుకుంటారు. హ్మ్. కానీ అతన్ని ఎవరు కూడా సర్వీస్ నుంచయితే తీసేసేయడానికి ఎవరు కరప్ట్ చేశాడన్నప్పుడు సర్వీస్ నుంచి పోవచ్చేమో గానీ, నిజాయితీగా చేశాడనంటే ఆ పేరు అక్కడికి క్యారీ అవుతది. ఆయనకి ప్రమోషన్స్ వస్తాయి. అవును. సో, ఇది ఖచ్చితంగా ప్రతి ఉద్యోగస్తుడు కూడా గుర్తుంచుకోవాల్సింది. ఇది ప్రజా సేవ చేయాలే గానీ, ప్రజలకు కట్టుబడి పనిచేయాలే గానీ, హ్మ్. ఆహ్, ఏదో నాయకులు చెప్పారు గదా! నాకు గవర్నమెంట్ అండుంది గదా! హ్మ్. అని చేశారంటే ఇలాంటి వెంకటరామరెడ్డి లాంటి పరిస్థితే వస్తది. ఓకే. చూసారు కదండీ! ప్రభుత్వ ఉద్యోగం రావడం అనేది ఆషామాషీ విషయం కాదు. ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని, మరి ఒక రాజకీయ నాయకుడికి ఈ విధంగా ఒక బానిసగా పనిచేస్తే వెంకట్రామరెడ్డిలాగే ప్రతి ఒక్కరి పరిస్థితి ఉంటదని చెప్పేసి లత గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ అండి.